Hi friends, welcome to my video. In this video, we are going to know the summary of Dr.Fastus by Christopher Marlowe. It will be used for JL and DL aspirants. Let us go to the video. Fastus becomes dissatisfied with his studies of medicine, law, logic, and theology. Therefore, he decides to turn to the dangerous practice of necromancy or magic. సో ఫాస్టస్ అనే అతను డాక్టర్ ఫాస్టస్ అనే అతను చాలా డిస్సాటిస్ఫైడ్గా ఉంటాడంట. ఈవెన్ దో ఆయనకి చాలా నాలెడ్జ్ ఉంది, మెడిసిన్, లా, లాజిక్, థియాలజీ అని. అయినప్పటికీ కూడా ఆయనకి ఇంకా నాలెడ్జ్ కావాలి. జూపిటర్ మీద ఎన్ని మూన్స్ ఉన్నాయి, ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అని నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటాడు. సో దానికోసమని డేంజరస్ ప్రాక్టీస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు. దాన్ని నిక్రోమెన్సీ ఆర్ మ్యాజిక్, అంటే అది బ్లాక్ మ్యాజిక్ అనమాట. సో అప్పుడు ఏం చేస్తాడంటే, హీ హ్యాస్ హిస్ సర్వెంట్ వాగ్నర్, సొమాన్, వాల్స్ అండ్ కార్నలియస్, 2 జర్మన్ ఎక్స్పర్ట్స్ ఇన్ మ్యాజిక్. సో అప్పుడు ఏం చేస్తాడు, ఆయన సర్వెంట్ వాగ్నర్ని పిలిచి సమాన్ వాల్స్ అండ్ కార్నలియస్ని అనే 2 జర్మన్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు మ్యాజిక్లో, వాళ్ళని పిలుచుకొని రా అని చెప్తాడు. ఫాస్టస్ టెల్స్ దెమ్ దట్ he has decided to experiment in necromancy and needs them to teach him some of the fundamentals. సో ఏం చెప్తాడు ఫాస్టస్ వాళ్ళకి, నేను నిక్రమెన్సీలో ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు కొంచెం బేసిక్స్ నేర్పించండి, నేను ఇంకా నేర్చుకుంటాను అని చెప్తాడు. సో వాళ్ళు మంత్రాలు అవి ఇవి నేర్పించి వెళ్ళిపోతారనమాట. సో నేర్పించి వెళ్ళిపోయాక వెన్ హీ అలోన్ ఇన్ ఎ గ్రూప్, ఫాస్టస్ బిగిన్స్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ మ్యాజికల్ ఇన్కాంటేషన్స్ and suddenly Mephistopheles appears in the form of an ugly devil. సో ఆయన ఒక్కడే కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. సో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి మెఫాస్టోఫెలెస్ అనే ఒక అగ్లీ, అంటే చాలా భయంకరంగా ఉన్న డెవిల్ అనేది అపీర్ అవుతుందన్నమాట. అపీర్ అవుతే ఎవరు అని చూసి కాస్త భయపడతాడు. ఫాస్టస్ సెన్స్ హిమ్ అవే, టెల్లింగ్ హిమ్ టు రీఅపియర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రయర్. నువ్వు చాలా భయంకరంగా ఉన్నావు, వెళ్ళిపోయి ఒక ఫ్రయర్ రూపంగా నాకు కనపడు అని చెప్తున్నాడు. ఫ్రయర్ అంటే ఎవరు, సన్యాసి రూపంలాగా కనపడు నాకు, నువ్వు చాలా భయంకరంగా ఉన్నావు అని చెప్తాడనమాట. అండ్ ఫాస్టస్ డిస్కవర్స్ దట్ ఇట్ ఈస్ నాట్ హిస్ కంజూరింగ్ విచ్ బ్రింగ్స్ ఫర్త్ మెటాఫాలసిస్, బట్ ఇన్స్టెడ్ that when anyone curses the Trinity, devils automatically appear. సో అప్పుడు ఫాస్టస్కి తెలీదు, ఆయన తెలిసిన ఇన్కాంటేషన్స్ వల్ల, అతను గురువులు చెప్పిన వాళ్ళ వల్ల వచ్చాడు, అదే మంత్రాల వల్ల వచ్చాడు అని అనుకున్నాడు. కానీ యాక్చువల్గా అది కాదనమాట. ఎవరైతే ట్రినిటీ అంటే గ్రూప్ ఆఫ్ 3 పీపుల్స్ కలిసి ఉంటారు, వాళ్ళని కర్స్ చేస్తారో అప్పుడు ఈ మెఫాస్టోఫెలెస్ ఈ బ్యాడ్ డెవిల్ అనేది అపియర్ అవుతుందన్నమాట. ట్రినిటీ అంటే ఎవరు అనుకోవచ్చు అంటే గాడ్ సన్, పోప్ అన్నమాట, ఈ ముగ్గురు అన్నమాట. సో అలా కనపడతాడు. ఆ తర్వాత ఈ మెఫాస్టోఫెలెస్ మాట్లాడుకొని మెఫాస్టోఫెలెస్ ఒక బార్గెన్, ఒక కాంట్రాక్ట్ చెప్పిపోతాడు, ఇలా ఉండు, ఒక కండిషన్ ఇచ్చిపోతాడు. అదేంటో ఇప్పుడు మనం చదువుదాం. Fastus sends Mephistopheles back to hell అంటే నరకం, with the bargain that if Fastus is given 24 years of absolute power, he will then sell his soul to Lucifer. సో అప్పుడు ఫాస్టస్కి ఏం చెప్తారు, 24 years ఫుల్ పవర్ వస్తే నాకు నా సోల్ని నీకు అమ్మేస్తాను అని ఒక కాంట్రాక్ట్తోని మెఫాస్టోఫెలెస్ అడుగుతాడు. నేను నీకు 24 years అప్పుడు పవర్ ఇస్తాను, నీ సోల్ నాకు ఇచ్చేసేయాలి, మా గాడ్కి ఇచ్చేయాలి, లూసిఫర్కి ఇచ్చేయాలి అనే ఒక కాంట్రాక్ట్ మీద మెఫాస్టోఫెలెస్ వెళ్ళిపోతాడు. లేటర్ ఇన్ హిస్ స్టడీ, when Fastus begin to despair, a good angel and a bad angel appear to him, and Fastus agrees to sign a contract in blood with the devil, even though several omens appear which warn him not to make this. సో లేటర్ ఫాస్టస్ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అందులోనే ఆలోచన వచ్చి భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటని, ఏం చేయాలి డిస్పేర్, ఆలోచన, కృంగిపోతూ ఉంటాడు.
ఆ టైంలో ఆయనకు ఒక గుడ్ ఏంజిల్ కనబడుతుంది, బ్యాడ్ ఏంజిల్ కనబడుతుంది. గుడ్ ఏంజిల్ కనిపించి ఏం చెప్తుంది, వద్దు వద్దు నువ్వు ఇలాంటి పని చెయ్యకు, ఇది చేయడం వల్ల నీకు నష్టమే కానీ లాభం ఏమి ఉండదు, నువ్వు ఇలాంటి పని చెయ్యకు అని చెప్తుంది. బ్యాడ్ ఏంజిల్ అంటుంది, నువ్వు వాళ్ళ మాటలు వినకు, నువ్వు చెప్పిన మాట నీ పని నువ్వు చెయ్యి, నీకు మంచి జరుగుతుంది అని చెప్పేసి బ్యాడ్ ఏంజల్ చెప్తూ ఉంటుందన్నమాట. అప్పుడు ఎవరైనా బ్యాడ్కి తొందరగా అట్రాక్ట్ అవుతారు గుడ్ కంటే కూడా. సో అప్పుడు ఫాస్టస్ ఏం చేస్తాడు, సరే ఇంకా నేను కాంట్రాక్ట్ని సైన్ చేస్తాను అని చెప్పేస్తే అనుకోగానే మా ఫస్ట్ ఆఫ్ ఆల్ అపేర్ అవుతాడు. అపేర్ అయ్యాక ఒక బ్లడ్ చుక్కని వేడి చేసి దానితోని సైన్ చేపిస్తాడనమాట. ఇలా సైన్ చేపించే ముందు చాలామంది ఓమెన్స్ అంటే చాలా గుడ్ పర్సన్స్, గుడ్ థింగ్స్ అన్నీ కూడా చెప్తూ ఉంటాయి. నో నో అని రకరకాల సైన్స్ అంటే రూపాలు వర్షం పడడము, తండరు ఇలాంటివన్నీ చూపించి వద్దు వద్దు అని ఎన్నిసార్లు ఆపడానికి ప్రయత్నించినా కానీ ఫాస్టస్ ఆ కాంట్రాక్ట్ని సైన్ చేసేసాక ఏమవుతుంది, చేసేసాక అప్పుడు ఇంకా ఫాస్టస్ ఆలోచనలో పడతాడు. ఎలా మరి నేను చేసేసాను, కరెక్ట్ చేశానా లేదా, ఏం చేస్తాను, ఎలా చేస్తాను అని చెప్పేసి అప్పుడు ఫాస్టస్ ఏం చేస్తాడంటే లూసిఫర్ని అడగడం మొదలు పెడతాడు. నాలెడ్జ్ ఎక్కడ దొరుకుతుంది, జూపిటర్ మీద ఎన్ని మూన్స్ ఉన్నాయి, యాక్చువల్గా వరల్డ్ ఎలా స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, ఈ సన్ అనేది ఎలా క్రియేట్ అయింది, ఇవన్నిటిని ఎవరు ఇన్వెంట్ చేశారు ఏంటి, ఆయనకు కావాల్సిన క్వశ్చన్స్ అన్నీ అడగడం మొదలు పెడుతూ ఉంటాడు. అప్పుడు లూసిఫర్ అతనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏమని సమాధానం చెప్పాల్సి ఉంటుంది అంటే, గాడ్ అనేవాడు క్రియేట్ చేశాడు, గుడ్ క్రియేట్ చేసింది, ఇదంతా గుడ్ థింగ్స్ చేశారు అని చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు లూసిఫర్ ఏం చేస్తాడు, ఇవన్నీ చెప్పాలి అంటే వాళ్ళని బ్యాడ్ మేము డెవిల్స్ అని చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పాలి కాబట్టి అతను అలా చెప్పకుండా ఫాస్టస్ని మొత్తంగా చేంజ్ చేస్తాడు. ఫాస్టస్ యొక్క మూడ్ మొత్తంని డైవర్ట్ చేస్తాడు. ఎలాగో మనం ఇప్పుడు చదువుదాం. Fastus begin to repent of his bargain as a voice of the good angel continues to urge him to repent. To divert Fastus, Mephistopheles and Lucifer both appear and parade the 7 deadly sins బిఫోర్ ఫాస్టస్. సో ఈ మా ఫాస్టస్కి డైవర్ట్ చేయడానికి 7 డెడ్లీ సిన్స్ని ప్రవేశపెడతారు. అవి ఏంటి అంటే కోపం, అసూయ, ద్వేషం, కామం, లోభం, అలా 7 సిన్స్ మనకు తెలుసు కదండి, అలా ఉంటాయన్నమాట. అలాంటివన్నీ ఆయనలో క్రియేట్ చేపించి ఆయనని ఆఫ్టర్ దిస్ Mephistopheles takes Faustus to Rome and led him into Pope's private chambers where two become invisible and play pranks on the Pope and some unsuspecting friars. సో అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, ఫాస్టస్ అనే అతన్ని వాళ్ళు రోమ్కి తీసుకొని వెళ్తారు. అక్కడ పోప్ అంటే పోప్స్ ప్రైవేట్ ఛాంబర్ అంటే ఫాదర్స్ చర్చ్ వాళ్ళ ఛాంబర్కి తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళని అంటే మంచి సాధువులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కొట్టడము, గిల్లడము, అది కూడా ఇన్విజిబుల్ అయ్యి చేస్తూ ఉంటాడు. అప్పుడు ఇన్విజిబుల్ అయ్యి కొట్టడము చేయడం చేస్తుంటే వీళ్ళందరూ ఏమైంది అని కొంచెం తడబాటు పడుతూ ఉంటే వాళ్ళని ఏడిపించడం చేస్తూ ఉంటే అది ఆయనకి సంథింగ్ జోక్ క్రియేట్ చేస్తుంది. ఫాస్టస్కి ఏంటి, ఇప్పటికే ఆయనలో 7 సీన్స్ని ప్రవేశపెట్టారు కాబట్టి ఆయనకు అది సంతోషంగా అనిపిస్తుంది ఇలాంటి పనులు చేయడానికి. ఇంకా ఎక్కువ ఏమంటారు ఆవేశం దొరుకుతూ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్, ఆఫ్టర్ దిస్ ఎపిసోడ్ ఫాస్టస్ అండ్ మెఫాస్టోఫెలిస్ గో టు ద జర్మన్స్ ఎంపరర్స్ కోర్ట్ వేర్ దే కంజూర్ అప్ అలెగ్జాండర్ ద గ్రేట్. సో ఈ ఎపిసోడ్ అయిపోయాక ఇంకా మెఫాస్టోఫెలిస్ జర్మన్ ఎంపరర్ కోర్ట్కి తీసుకెళ్తారు. అక్కడ అలెగ్జాండర్ ద గ్రేట్ని చూస్తాడు. అక్కడ at this time Fastus also make a pair of horns suddenly appear on one of the knights who had been skeptical about Fastus' powers.
సో అక్కడ ఏం చేస్తారు, జర్మన్ కింగ్ దగ్గరికి, గ్రేట్ కింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక నైట్ అంటే ఎవరు, అక్కడ సోల్జర్ అనొచ్చు అనమాట. ఆ సోల్జర్ ఈ ఫాస్టెస్ట్ పవర్స్ మీద కొంచెం ఈయన మంచోడు కాదు, ఈ ఫాస్టెస్ట్ పవర్స్ మంచివి కాదు అని చెప్పేసి కొంచెం ఏమంటుంటారు, ఆయన మీద డౌట్ పడుతుంటాడు. ఆ టైంలో ఫాస్టెస్ట్ ఏం చేస్తాడు, సడన్గా హార్న్స్ 2 కొమ్ములు మొలిపిస్తాడు ఆ నైట్ తల మీద. అప్పుడు ఆ నైట్ నువ్వు ఆ జర్మన్ ఎంపరర్ ఏం చేస్తారు, ప్లీజ్ అది తీసేయండి అది ఇదని అంటే, ఇంకా సరే అని చెప్పేసి ఫాస్టస్ మళ్ళీ తన పవర్ చూపించి దాన్ని హార్న్స్ని తీసేయడం జరుగుతూ ఉంటుంది. అప్పటికి ఫాస్టస్కి పవర్స్ మీద ఒకలాంటి పొగరు పుడుతూ ఉంది. నెక్స్ట్ ఏమవుతుందంటే, ఆఫ్టర్ దిస్ ఎపిసోడ్ ఫాస్టస్ ఈజ్ నెక్స్ట్ సీన్ సెల్లింగ్ హిస్ హార్స్ to a horse courser with the advice that man must not ride the horse into water. సో అప్పుడు ఫాస్టస్ నెక్స్ట్ సీన్లో ఏం కనబడుతుందంటే, ఫాస్టస్ ఒక హార్స్ కోర్సర్కి హార్స్ అమ్ముతూ ఉంటాడనమాట. హార్స్ అమ్మి ఏం చెప్తాడు, ఒక అడ్వైస్ చెప్తాడు, నువ్వు ఈ హార్స్ని ఎక్కడైనా నడుపుకో, ఎలా అయినా నడుచుకో, ఏమన్నా చేసుకో, కానీ వాటర్లోకి మాత్రం తీసుకెళ్ళకు అని చెప్తాడనమాట. అయితే ఆ హార్స్ కోర్సర్ ఏంటి, ఈ లూసిఫర్ పవర్స్ తెలిసి ఉంటాడు, అంటే వాటర్లోకి తీసుకెళ్తే ఇంకా దీని పవర్స్, హార్స్కి పవర్స్ ఎక్కువ అవుతాయేమో, అందుకే వద్దు అంటున్నాడేమో అని చెప్పేసి ఏం చేస్తాడంటే ఆ హార్స్ కోర్సర్ later the horse courser enters Fastus is next scene advised that man must not ride the horse into water. Later the horse courser Fastus enter Fastus' study and accuses Fastus of false dealings because the horse had turned into a bundle of hay in the middle of the పాండ్. తర్వాత ఏమవుతుంది, ఆ హార్స్ కోర్సర్ ఆ హార్స్ని తీసుకెళ్ళి పాండ్లో వాటర్లోకి తీసుకెళ్ళిపోతాడు. అక్కడ అది మొత్తం బండిల్ ఆఫ్ హే అంటే గడ్డి కుప్ప తయారైపోతుంది మొత్తం. అంటే ఏంటిది, ఫాస్టస్ ఒక గడ్డి కుప్పని మంత్రం చేసి ఒక హార్స్ లాగా తయారు చేశాడనమాట. ఆ హార్స్ని ఆయన ఈ హార్స్ కోర్సర్కి అమ్మేశాడు. ఈ హార్స్ కోర్సర్ వచ్చేసి చాలా తిడతాడు, తిట్టి పవర్స్ అన్నీ నీ పవర్స్ వల్ల నా లాభం, నా హార్స్ గడ్డి కుప్ప అయింది, నీవు నా మీద మోసం చేసావు అని సో అని తిడుతూ ఉంటాడు. ఇలా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, ఆఫ్టర్ పర్ఫార్మింగ్ అదర్ మ్యాజికల్ ట్రిక్స్ సచ్ యాజ్ బ్రింగింగ్ ఫోర్త్ ఫ్రెష్ గ్రేప్స్ ఇన్ వింటర్, ఫాస్టస్ రిటర్న్స్ టు హిస్ స్టడీ వెన్ ద రిక్వెస్ట్ ఆఫ్ హిస్ ఫెలో స్కాలర్స్. హీ కన్జ్యూర్స్ అప్ ద అప్రిసియేషన్ ఆఫ్ హెలెన్ ఆఫ్ ట్రాయ్. సో ఇంకా ఏమవుతుందంటే, ఒక రాజ్యానికి వెళ్తాడనమాట. అక్కడ ఒక రాణి గారికి ఫ్రెష్ గ్రేప్స్ తినాలనిపిస్తుంటే ఆ సీజన్లో ఫ్రెష్ గ్రేప్స్ ఉండవన్నమాట. ఫ్రెష్ గ్రేప్స్ ఉండకపోతే ఈ ఫాస్టస్ అనే అతను వెళ్ళి ఫ్రెష్ గ్రేప్స్ తీసుకొని వస్తాడు. అప్పుడు వెళ్ళి తీసుకొని వచ్చిన తర్వాత ఆ రాణి తిని, ఈ గ్రేప్స్ చాలా స్వీట్గా ఉన్నాయి, నేను ఎప్పుడు ఇంత మంచి గ్రేప్స్ తినలేదు అని చెప్తుంది. ఇది ఎలా చేసావు అని చెప్తే అప్పుడు ఫాస్టస్ చెప్తాడు కదా, నేను ఈ గ్రేప్స్ని ఇండియా నుంచి తీసుకొచ్చాను, అక్కడ చాలా స్వీట్గా ఉంటాయి, ఇప్పుడు ఇక్కడ అక్కడ సీజన్ అందుకే ఉంటుంది అని చెప్తారు. సో ఇంకా అక్కడ నుంచి వాళ్ళు చాలా మెచ్చుకుంటారు. ఫాస్టస్ రిటర్న్స్ టు స్టడీ వేర్ ఎట్ ద రిక్వెస్ట్ ఆఫ్ ఫెలో స్కాలర్స్ హీ కన్జ్యూస్ అప్ ద అప్రిసియేషన్ ఆఫ్ హెలెన్ ఆఫ్ ట్రాయ్. అండ్ ఓల్డ్ మ్యాన్ అపియర్స్ and tries to get Fastus to hope for salvation and yet Fastus cannot. సో అప్పుడు ఏం చేస్తారు, ఆయన స్టడీ ప్లేస్కి వెళ్ళిపోతాడు. అక్కడ చాలా ఫెలో స్కాలర్స్ అంటే ఆయన తోటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా డిస్కషన్స్ చేస్తూ ఉంటారు. అరే వరల్డ్లో అందమైన అమ్మాయి ఎవరు, అందమైన వాళ్ళు ఎవరు అని చేస్తున్నప్పుడు హెలెన్ అనే ఒక ఆమె యువరాణి ట్రాయ్ అనే దేశానికి యువరాణి అనమాట. ఆమె చాలా 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 అందంగా ఉంటుంది, వరల్డ్లో చాలా అందంగా ఉంటుంది అనమాట. సో వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు కదా, ఈ ట్రాయ్ ఈమెను ఒక్కసారైనా చూసినా కానీ జన్మ ధన్యమైపోతుంది అనుకుంటారంట. సో అందరూ ఆమె గురించి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు ఫాస్టస్ ఏం చేస్తాడు, ఒక అపారిషన్ని క్రియేట్ చేస్తాడు. అపారిషన్ అంటే ఏంటిది, ఒక 3D ఇమేజ్ లాగా అన్నమాట. 3D ఇమేజ్ని హెలెన్ని 3D ఇమేజ్ రూపంలో చూపిస్తారు. అందరూ చూసి చాలా మంత్రముగ్ధులైపోతారు. ఆమె అందం ఎంత అందంగా ఉంటుందంటే, ఆమె చాలా చాలా
చాలా హ్యాపీగా అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు ఈ ఫాస్టర్స్ ఏమవుతాడంటే ఆమె అందాన్ని చూసి ముగ్ధుడైపోయి ఆయనలో ఉన్న 7 సీన్స్ బయటపడి ఆ అపారిషన్ అంటే ఆ 3D ఇమేజ్ని నిజంగా హెలెన్ వచ్చింది అనుకొని ఏమంటాడు, ఓ హెలెన్ విత్ యర్ గోల్డెన్ కిస్ మేక్ మీ ఇమ్మోర్టల్, నన్ను ఇమ్మోర్టల్గా చేసేయి అని చెప్పేసి ఆ హెలెన్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన అంతలా చెడిపోతాడన్నమాట. ఆ టైంలో ఒక ఓల్డ్ మ్యాన్ అపియర్ అయ్యి ఫాస్టర్స్కి ఏం చెప్తాడు, ఇప్పటికైనా తగ్గింది లేదు, నువ్వు సాల్వేషన్ వైపు రా, నువ్వు తప్పు చేసినా అని ఒప్పుకొని నువ్వు ఇంకా ఫాస్టర్స్ నువ్వు మారిపో, ఇప్పటికైనా దేవుని సైడు రా, ఇది ఇంకా మంచిది కాదు, ఇది తప్పు అని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఫాస్టర్స్ అంటాడు, లేదు ఇంకా నేను చాలా టైం అయిపోయింది, నా 24 ఇయర్స్ టైం మొత్తం నేను వేస్ట్ చేసేసాను, అంతా వేస్ట్ చేశాను, మొత్తం కూడా నేను నాలెడ్జ్ గెయిన్ చేద్దామనుకున్నాను, ఇంకా ఏమో చేద్దామనుకున్నాను, కానీ నా టైం మొత్తం 24 ఇయర్స్ ఆఫ్ టైమ్ నా పవర్స్ మీద నా యొక్క నాలెడ్జ్ అంతా తినేసింది, నేను నాలెడ్జ్ని గెయిన్ చేయకపోగా నా పవర్స్ని అంతా మిస్యూజ్ చేసుకున్నాను ఈ 24 ఇయర్స్, ఇంకా నా టైం అయిపోయింది, ఇంకా నేను వెళ్ళలేను, ఇంకా నేను రిటర్న్ రాలేను ఇంకా అని చెప్పేసి ఫాస్టర్స్ అప్పుడు బాధపడుతూ ఉంటాడు. బాధపడినా కానీ ఇంకా నేను ఏమి చెయ్యలేను కదా ఈ టైంలో, ఇప్పుడు ఏం చెయ్యలేను కాబట్టి ఇంకా నేను రాలేను అనేసి ఆయనే ఇంకా వదిలేస్తాను అని చెప్పేసి అలానే ఉండిపోతాడు అన్నమాట. He knows it is now too late to turn away from evil and ask for forgiveness. When the scholars leave, the clock strikes 11, and Faster realizes that he must give up his soul within an hour. సో అందరు ఫాస్టర్స్ ఏం చేస్తాడు, అందరు స్కాలర్స్ని వెళ్ళిపోమ్మంటాడు, ఆ ముసలి ఆ ఓల్డ్ మ్యాన్ని కూడా వెళ్ళిపోమ్మంటాడు. ఇంకా నేను ఇప్పుడు తిరిగి రాలేను, ఇప్పుడు ఏమి చేయలేను అని అందరినీ వెళ్ళగొట్టేసరికి అప్పటికే 11 అవుతుంది. అప్పుడు ఫాస్టర్స్ రియలైజ్ అయిపోతాడు, ఇంకొక 1 అవర్ ఉంది, ఈ 1 అవర్లో ఇంకా నేను ఏమీ చేయలేను, ఈ 1 అవర్లో వాళ్ళు వచ్చి నా సోల్ మెఫాస్టోఫిలస్ లూసిఫర్ వచ్చేసి నా సోల్ని తీసుకొని వెళ్ళిపోతారు, ఇంకా నేను ఏమీ చేయలేను అని చెప్పేసి చాలా బాధగా కూర్చుండిపోయి ఆయన ఫర్గివ్నెస్, నేను ఇప్పుడు నాకు ఇంకా ఏమీ కాదు, అది కాదు అని చెప్పేసి అలానే 1 అవర్ వెయిట్ చేస్తూ ఉంటాడు. As the clock marks each passing segment of time, Faster sinks deeper and deeper into despair. When the clock strikes 12, Devil appears amid thunder and lightning and carry Faster off to his eternal damnation. సో ఇంకా 12 అవుతుంది, 12 అవ్వగానే ఇంకా 12 అవ్వగానే అక్కడ ఇంకా థండర్, లైటనింగ్, మెరుపులు, ఉరుములు అన్నీ చాలా పెద్ద పెద్ద విషయాలు అన్నీ పెద్ద పెద్దగా జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే అక్కడికి మెఫాస్టోఫెలస్, లూసిఫరు ఇంకా చాలా చాలామంది భయంకరమైన డెవిల్స్ అందరు కూడా అపియర్ అయిపోయి లూసిఫర్ వచ్చేసి ఆయనలో నుంచి డాక్టర్ ఫాస్టస్లోకి ఆయన సోల్ని తీసుకొని ఇంకా లూసిఫర్ మెఫాస్టోఫెలస్ వెళ్ళిపోతే మిగతా వాళ్ళంతా కూడా అంటే మిగతా డేంజరస్ డెవిల్స్ అందరు కూడా ఈ ఫాస్టర్స్ యొక్క బాడీని ఛిద్రం చేస్తారు, అంటే కాళ్ళు ముక్కలుగా చేసి ఎవరికి తోచింది వాళ్ళు ఆ బాడీని మొత్తం అతి దారుణంగా తయారు చేస్తారు. ఇంకా ఆ బాడీ దారుణంగా నెక్స్ట్ డే రోజు అలా అయిపోయిన బాడీని ఈ ఫాదర్, ఓల్డ్ మ్యాన్, ఈ ఫెలో మెంబర్స్ అందరూ వచ్చి కూడా ఇంకా ఫెనరల్కి అరేంజ్ చేస్తారు. సో ఇందులో తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఉన్న దాంట్లో సాటిస్ఫై అవ్వాలి. అండ్ దీన్ని మనం ఈ ప్లేని ట్రాజెడీ ప్లే అని కూడా అంటారు. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ లిజనింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన కొన్ని బిట్స్ చూద్దాము, సో దట్ మనకి క్విక్ రివైజ్ అవుతుంది, ప్లస్ మనకి ఇది JLDLలో బిట్స్ వైజ్ కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.